యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ వాళ్ళు ఇండియాలో పర్ఫెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. ఎందుకు ఈ టైంలోనే ఇలా వార్నింగ్ ఇస్తున్నారు అంటే యాక్చువల్ గా ఇది ఒక రకమైన హింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఎవరిని స్పేర్ చేయము. ఏ తప్పు చేసినా సరే, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీలో మీరు ఇన్వాల్వ్ అయినా, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ కి ఎటువంటి అగైనెస్ట్ గా మీరు వెళ్ళినా సరే మేము కంపల్సరీ మీ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పడానికి అనమాట. ఎట్ ద సేమ్ టైము రీసెంట్ గా 85,000 to 95,000 వీసాస్ రివోక్ అయినాయి. దాంట్లో 8,000 to 9,000 స్టూడెంట్ వీసాలు కూడా ఉన్నాయంట. అంటే వీసాలతో పాటు వాళ్ళ వీసాలు టర్మినేట్ చేసినవి అవి అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ ఓపీటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది పార్ట్ టైం జాబులలో దొరుకుతా ఉన్నారు. ఇంకా అలాగే ఈ ఎవరెవరైతే కంపెనీస్ వాళ్ళ దగ్గర పని చేయకూడదో అలాంటి చోట్ల పేరోల్ రన్ చేసుకుంటా ఉన్నారు. ఇంతకు ముందు చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబులు చేశారు. అదర్ దాన్ దట్ డియుఐ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. రీసెంట్ గా చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ చాలా అండర్ కవర్ కాప్ ఆపరేషన్ దాంట్లో వాటిలో దొరుకుతా ఉన్నారు. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వేరే చిన్న చిన్న క్రిమినల్ దాంట్లో దొరుకుతున్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ అమ్మాయిలు చాలా మంది షాప్ లిఫ్టింగ్ కేసులలో దొరుకుతున్నారు. రీసెంట్ గా వచ్చినాయి కదా చాలా మంది షాప్ లిఫ్టింగ్ లలో స్టూడెంట్లు ఎక్కువ దొరికాయి. వాళ్ళు ఏంటో మరి అదొక ఆనందమా షాప్ లిఫ్టింగ్ అనేది ఏంటో నాకైతే తెలియదు. కానీ అది చూడంగానే కొంతమందికి ఏంటంటే సైంటిఫికల్ గా అదేదో వాళ్ళ బాడీలో ఏదో ఉంటదంట. అంటే వాళ్ళకి ఈ వస్తువు చూడంగానే కొట్టేయాలనిపిస్తూ ఉంటదట.